హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ములక్కాయ పప్పు రెసిపీ చేస్తున్నాను. ఈ ములక్కాయ పప్పు అనేది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా తప్పకుండా చూసేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా అయితే మునక్కాయ పప్పుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తున్నాను. 4 ములక్కాయలు అండ్ అలాగే ఒక 10 మీడియం సైజ్ ఎర్రగా ఉండే టమాటాలు. ఎందుకు అంటే మునక్కాయ పప్పు కొంచెం పులుపుగా ఉంటే బాగుంటుందన్నమాట. సో అందుకే టమాటా క్వాంటిటీ అనేది నేను ఎక్కువగా వేస్తున్నాను. చింతపండు వేస్తే అంతగా బాగోదు, అందుకనే నేను టమాటా యూజ్ చేస్తున్నాను. సో ఎర్రగా ఉండే టమాటా ఒక మీడియం సైజ్వి 10 తీసుకున్నాను అనమాట. సో ఇలా అయితే 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే దీనికోసం అయితే 1/2 కిలో కందిపప్పు అండ్ అలాగే 1 కప్ ఆయిల్ అండ్ అలాగే ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా అండ్ అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు అండ్ అలాగే ఉల్లిపాయ ముక్కలు. సో వీడియోలో అయితే ఉల్లిపాయ ముక్కల్ని నేను చూపించలేకపోయాను. సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. పప్పు ఎలా చేసుకుంటాను ఏంటి అనేది నేనైతే చూపించిస్తున్నాను మీకు. సో ముందుగా అయితే కుక్కర్లో పప్పును వేసుకొని పప్పు అంతా కూడా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత దీనిలో 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం అండ్ అలాగే కొద్దిగా ఆయిల్ అండ్ అలాగే టమాటా ఒక 8 టమాటా కట్ చేసుకున్న 8 టమాటా ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని ఉంచుకోవాలి. సో 3 విజిల్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో ఈలోగా ఏంటంటే మునక్కాయతో ముందుగా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి మరోవైపు కడాయి పెట్టి కడాయిలో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులో ములక్కాయ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలాను వేసి మునక్కాయ ముక్కలంతా కూడా బాగా కలిపి మూత పెట్టుకోవాలి. బాగా మగ్గనివ్వాలి. సో బాగా మగ్గిన తర్వాత మునక్కాయ ముక్కలంతా ఒక సైడ్న తీసుకుంటూ టమాటా ముక్కల్ని ఇప్పుడు మిగతా 2 టమాటా ముక్కల్ని కట్ చేసుకున్న 2 టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో మళ్ళీ మూత పెట్టుకి ఉంచుకుని టమాటా బాగా మగ్గనివ్వాలి. సో ఇప్పుడైతే మూత తీసి చూస్తే టమాటా మొత్తం మగ్గింది. సో మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా మునక్కాయ ముక్కల్ని బాగా కలిపేసుకుని 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా బాగా దగ్గరగా అవ్వనివ్వాలి. అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. సో ఈలోగా అయితే పప్పు అంతా కూడా బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడైతే విజిల్ చల్లారాక కుక్కర్ మూత తీసి పప్పునంతా కూడా మొత్తం స్మాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పప్పులో ఈ మునక్కాయ కర్రీని వేసి మొత్తం అంతా కలిపేసుకొని ఒకసారి పప్పు అంతా కూడా బాగా మరిగించేసుకోవాలి. మరిగించుకున్న తర్వాత దీనిలోకి అయితే వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చితో పోపు వేసుకోవాలి. సో ఫైనల్గా అయితే పప్పు అయితే రెడీ అయిపోయింది. సో వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట. సో ఒకసారి ఈ వీడియో చూసి ఈ మునక్కాయ పప్పు మీరు ఎవరైనా మీకు తెలియనట్లయితే సో ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. సో ఖచ్చితంగా బాగా వస్తుందన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.